నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాయబడిన వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ నీతిమంతులకి ఆపదలు ఉన్నాయని చెప్పిందా? అవినీతిమంతులకు ఆపదలు ఉన్నాయని చెప్పిందా? విశ్వాసం కలిగిన వాటికి ఆపదలు ఉన్నాయని చెప్పిందా? విశ్వాసం లేని వారికి ఆపదలు ఉన్నాయని చెప్పిందా? ఇక్కడ రాయబడిన మాట నీతిమంతులకి ఆపదలని చెప్పింది, అవిశ్వాసులకి ఆపదలు కాదని చెప్పలా. దేవుని నమ్మనటువంటి వారికి ఆపదలు లేవని చెప్పలా. పిల్లరా, ఇక్కడ నీతిమంతులకే అనేకమైన ఆపదలు అని చెప్పబడి రాయబడి ఉంది. చాలా మంది అనుకుంటారు, మీరు దేవుడి బిడ్డలు కదా, మీరు దేవుడిని నమ్ముకున్నటువంటి వారు కదా, మీకెందుకు వచ్చాయి ఈ రోగాలు, మీకెందుకు వచ్చాయి ఈ కష్టాలు, మీకెందుకు వచ్చాయి అపాదులు అని అంటే వాక్యం చలవిచ్చింది ఏమని? నీతిమంతులకి అనేక ఆపదలు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. కానీ దేవుడు అంటాడు, వాటిలో నుండి మిమ్మల్ని నేను విడిపిస్తానంటున్నాడు. మిమ్మల్ని శోధిస్తున్న బంధకాల నుంచి నేను విడిపిస్తానంటున్నాడు, నేను కాపాడుతానంటున్నాడు. అంటే దేవుడు చెప్పాడు కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఈ ఆపత్తుల నుంచి మిమ్మల్ని విడిపిస్తానని చెప్పాడు కదా. మనం దాన్ని విశ్వసించి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచుకోవాలి, దేవుని పాదాల దగ్గర కృతజ్ఞపూర్వకంగా దేవుని మహిమపరచుకోవాలి. కానీ ఇక్కడ వాక్యమైన ప్రకారంగా అన్ని జనులు అనేకమైన మాటలు మాట్లాడతారు. మీరు దేవుడి బిడ్డలై ఉన్నప్పుడు మీకు ఎందుకు వచ్చే ఆపదలు అంటారు. ఇట్లా మనం కృంగిపోవద్దండి, దానికి మనం బాధపడకూడదండి. మనం దేవుని స్తుతించాలి, మనం దేవుని కనపరచాలి. దాని కింద వచ్చిన ప్రకారంగా వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు. ఇప్పుడు దానియేలుకి శ్రమ వచ్చిందండి. దానియేలు బలవంతుడైన దేవుణ్ణి నమ్మున్నాడు, సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మి ఉన్నాడు, అభిషేకం కలిగినటువంటి దేవుణ్ణి నమ్మున్నాడు, భూమిని ఆకాశంలో సృష్టించినటువంటి దేవుణ్ణి నమ్మున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఆపద వచ్చింది. ఏం ఆపదది? అతన్ని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోనులో వేశారు. ఇప్పుడు ఈయన దేవుణ్ణి నమ్మిన వాడే కదా, ఈయనకి ఎందుకు వచ్చింది ఆపతి? ఇతన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులు అంటే ఏమన్నా మాటలా? సింహాల మధ్యలో మనిషి పడితే అవి ఏం చేస్తాయి? పీసి పీసి చేస్తాయి, ఎముక ముక్కలు కూడా దొరకకుండా నవ్వులేస్తాయి. అలాంటి బాధ కలిగినటువంటి, శ్రమ కలిగినటువంటి సరసాలది, ఆ సరసాలో వేశారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానన్నాడు. ఇప్పుడు దానియేలు సింహాల బోనులో ఉన్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు, ప్రభువుని కనపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆపద వచ్చిందని, ఇతనికి రోగం వచ్చిందని, ఏదో శ్రమ ఇతనికి ఎదురైందని చెప్పేసి దానియేలు ఏడ్చుకోవటం కానీ కృంగిపోవటం కానీ ఆయన బాధపడలేదండి. దేవుని స్తుతించడం కొనసాగించాడు. ఇదిగో ఒక రోగం వచ్చినా, ఇదిగో ఒక శ్రమ వచ్చినా, ఒక ఆపద వచ్చినా, ఒక నింద వచ్చినా నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ శ్రమలో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ దుఃఖం నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు దానియేలు దేవుని ఆరాధించటం, గణపరచటం, ప్రార్థించటం కొనసాగించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ శరసాలను తీసి ఆ శరసాల్లో నుంచి దానియేలుని బయటికి తీసుకొచ్చాడు క్షేమంగా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే దానియేలు శ్రమ వచ్చిందని చెప్పేసి దేవుని మీద బాధపడలేదే, దేవుని దగ్గర కృంగిపోలేదే, నేను నిన్ను నమ్మి ఉన్నా కూడా నాకు ఈ శ్రమ నేను బాధపడలేదే. స్తుతించాడు, ఆరాధించాడు, దేవుని కనపరిచాడు. ఆపద అతని నుండి తొలగిపోయింది. ఆమేన్. శ్రమ అతని నుండి తొలగిపోయింది. ఆమేన్. రోగం అతని నుండి తొలగిపోయింది. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, దేవుల్లో నిజాయితీగా నడుచు వారికి, దేవునితో సంబంధం కలిగినటువంటి వారికి, నీతిమంతులకి, విశ్వాసులకు ఆపదలు అనేకమైన కలుగుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, ఆపద సంభవిస్తుంది. ఎక్కువగా ఎవరు సంభవిస్తుంది అంటే నీతిమంతులనే సంభవిస్తుంది ఆపద. నీతిమంతుల మీదకే వస్తుంది ఆపద, నీతిమంతులకి మీదకే ప్రవేశిస్తుంది ఆపద, వారినే చూస్తుంది ఆపద.
దేవునికి స్తోత్రం. చిలక ఫలాన్ని దేని మీద ప్రవేశిస్తుంది? పచ్చిదాని మీద పోతే, పొండు దాని మీద పోతే? ఏసైపై బాగా తెలుసు. కారణం ఏంటంటే ఆ పొండు మీదకి పోద్ది. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవులు నీతిమంతులుగా ఉన్నప్పుడు సాతానికి ఎలా ఉంటుంది? ఒక పొండుగా కనబడతాం మనం. ఆ పొండుని కొయ్యాలని చూస్తుంది, దానికి బొక్కయ్యాలని చూస్తుంది, దాన్ని తినాలని చూస్తుంది. చూడండి, ఆ చెట్టు కాయగో, ఆ చెట్టు పొండు దానికి ఏ కాడికి దాన్ని తించేసి దూరం ఇసురు కొట్టాలని చూస్తుంది. సాతానుడు కూడా ప్రియులరా దేవుడి బిడ్డల మీద ప్రవేశిస్తాడు. శ్రమలో, బాధలో, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు కలుగజేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? వాటిలో నుండి ఆయన విడిపించటం ప్రవేశిస్తాడు. స్తోత్రం. ఆయన ఆపద నుంచి విడిపించుటకు మన దేవుడు శక్తిమంతుడు, మనకు ముందున్నాడు. ఆయన కాపాడడానికి, రక్షించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి వారము, ఆయనతో నడిచినటువంటి వారము మనం ఏం చేయాలంటే కేవలము దేవుని స్తుతించటమే, ఆయన్ని గణపరచటమే, ఆయన్ని ఆరాధించటమే, ఆయనకి ప్రార్థన చేయటమే, 3 పూట్ల ప్రార్థన చేయటమే. విశ్వాసం మనలో ఇంకా పెంచుకోవటమే. విశ్వాసంగా పెంచే కొందికి దేవుడు మన జీవితాల కార్యాలు ప్రారంభిస్తాడు, మేలుని ప్రారంభిస్తాడు. చూడండి ప్రియులారా, దానియేలు సింహబోనులోంచి తీసుకొచ్చింది కాక నీ మీదకు వచ్చినటువంటి శ్రమను తీసుకెళ్ళి మళ్ళీ ఆ సింహాల మీద వేసి ఆ సింహాల బోన్లో పెట్టాడు. ఇప్పుడు దానియేలుకి ఈ శ్రమ ఎట్టొచ్చిందంటే ఇతను ప్రార్థన చేస్తున్నాడని చెప్పేసి అన్ని జనులు ఇతని మీద నేరం మోపారు. ఇతని మీద నేరం మోపి ఇతన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో వేపించారు. ఇప్పుడు ఎవరైతే నేరం మోపారో దానియేలు మీద, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓపిక కలిగినటువంటి దానియేలు, శ్రమకు ఓపికలో ఉన్నటువంటి దానియేలు, ఆపదలో ఓపిక ఉన్నటువంటి దానియేలు ఓపిక కలిగి ఉన్నాడు కనుక, ప్రార్థిస్తున్నాడు కనుక, ఆరాధిస్తున్నాడు కనుక అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ మేలుకు రెట్టింపుగా నీ మీదకు వచ్చినటువంటి ప్రమాదము, నీ మీదకు వచ్చిన ఆపద, నీ మీదకు వచ్చిన నిందకు ప్రతిరూపుగా దేవునికి స్తోత్రం, ఎవరైతే నింద మోపారో వారిని తీసుకెళ్లి సింహాల భూమిలో వేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆటంకంగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే కాల్చివేస్తాడు. నీ శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ పై వచనంలో 17వ వచనంలో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. చూడండి, నీతిమంతులు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆలకిస్తాడు. నీతిమంతులు దేవునికి మొర్రపెట్టగా దేవుడు ఆ మొర్రను ఆలకించి వాటిలో అన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. సోదమ పట్టణంలో ఒక నీతిమంతుడు ఉంటాడండి. ఆ నీతిమంతుడు ఎవడంటే లోతు. సోదమ పట్టణంలో ఉన్నాడు. అక్కడ నీతిమంతుడుగా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారయ్యా నీతిమంతుడు అంటే లోతు వారికే ఉన్నా. లోతు కుటుంబం అక్కడ నీతిమంతులుగా ఉంది. ఒకరోజు దేవుని దూతలు నీతిమంతుడైనటువంటి లోతు ఇంటికి ప్రవేశించారు. ఆ నీతిమంతుడి ఇంటికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనులందరూ చూసి, అది చాలా ఘోరమైన పాపిష్ట కలిగినటువంటి ఊరండి అది. అక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు కనబడితే వాళ్ళని నాశనం చేసి, పాడు చేసి, వారిని విధి చేయాలని చూసే చాలా దుర్మార్గం కలిగినటువంటి పాపులు, మగోలు పాపం చేసినటువంటి వ్యక్తులు. అటువంటి దేవుని దూతలు ప్రవేశించినప్పుడు వాళ్ళందరూ కూడా లోతింటి మీదకి, జనాలు లోతింటి మీద పడ్డారంట. ఏ లోతు, నీ ఇంటికి ఎవరో వచ్చారు, వారు అదొక రకంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు రొంగే అదొక రొంగుగా కనబడుతుంది, వాళ్ళని బయటికి పిలిపించు, వారితో మేము పాపం చేయాలా, ఏ లోతు బయటికి పిలవాలనే అంటూ ఉన్నారు. గొడ్లు కత్తులు ఎత్తుకొచ్చారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆపద ఎవరిని చుట్టూ ఉంది? ఎవరిని చుట్టూ ఉంది? నీతిమంతుడైనటువంటి లోతుని చుట్టూ ఉంది ఆపద. శ్రమ చుట్టూ ఉంది. ఇంటి చుట్టూ శ్రమ, ఎదురుగా శోధన, శ్రమ ఉన్నది. ఇప్పుడు లోతు ఏం చేశాడంటే
చిన్నగా తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, అయ్యా అయ్యా వాళ్ళని వదిలేసింది అయ్యా, అయ్యా వాళ్ళని వదిలేసింది. ఏ లోతు, ఏంట్రా మాకు నీతులు నేర్పిస్తున్నావు? ఏదో మేము మీకు స్థలం ఇచ్చావనా, లేదా మీకు ఇల్లు ఇచ్చావనా, ఉండడానికి స్థలం ఇచ్చావనా, న్యాయంగా మాట్లాడుతుందని చెప్పేసి లోతు మీదకి తిరగబడుతున్నారు జనాలు. మీరు అలా బాగా గమనించండి. లోతు మీదకి తిరగబడి, మేము ఒప్పుకోం, బయటికి పిలువ వాళ్ళని, లేదా మేము పోతాం లోపలికి అని లోతుని నట్టను, లోతుని బియ్యం నట్టను. చూడండి ఎంత ప్రమాదం, సాధన నీతిమంతుడైనటువంటి లోతు ఇంటి మీదకి ప్రవేశించిందో చూడండి. బాగా గమనించండి, బాగా ఆలోచన చేయండి. లోతు నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబం మీదకి శ్రమ వచ్చింది, ఇప్పుడు అపాయం వచ్చింది, ఆపద వచ్చింది. బతులాడుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ఇంటికి వచ్చారు కదా దేవుని దూతలు, వీళ్ళు ఏం చేశారు తెలుసా? లోతును పట్టుకొని లోపలికి లాగారు. ఆమేన్, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. లోతును పట్టుకొని లోపలికి లాగారు. అంటే ఆపదల్లో ఉన్నవంటి, శోధనలో ఉన్నవంటి, అపాయంలో ఉన్నవంటి లోతుని దేవుడు ఏం చేశాడంటే పట్టుకొని లోపలికి లాగి తలుపేశాడు. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. తలుపేసి ఆ శోధన, ఆ ప్రమాదము ఆ ఇంటిలోనికి రానిపోకుండా చుట్టూ ఏం చేశాడంటే దేవుడు కనుమొప్పు కలిగి చేశాడు. అంటే వాళ్ళకి కళ్ళు కనబడనీకోకుండా ఒక కనుమొప్పు, ఒక చీకటిని కలుగు చేసేసాడు జనాలకి. ద్వారం కనబడనీకోకుండా, తలుపు కనబడనీకోకుండా, కిటికీలు కనబడనీకోకుండా లోపలికి పోయేదానికి వారికి ఏ మాత్రము ద్వారం కనబడలేదు. ఏ మాత్రము వాళ్ళకి చీకటి సంభవించింది కనుక వాళ్ళు లోపలికి పోవడానికి ప్రయాసం లేకుండా పోయింది. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ కళ్ళుకి చీకటి కలుగు చేసి ప్రమాదము లోతు ఇంటి మీదకి, వారి కుటుంబం మీదకి ప్రవేశించుకోనట్లుగా దేవుడు వారు ఇంటి చుట్టూ కంచి వేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆపద సంభవించుకోకుండా, శోధన సంభవించుకోకుండా నీతిమంతుడుగా ఉన్నటువంటి ఇంటి మీదకి అపాయము రాకున్నట్లుగా దేవుడు కాపాడి రక్షించి భద్రపరిచాడు. ఇప్పుడు ఈ లోతు ఇంటి మీదకి వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు, ముసలు, మొత్తవాళ్ళు అందరూ కూడా దారులు అక్కడ, కిటికీలు అక్కడ, తలుపు అక్కడ తిరుగుతూ ఉన్నారు. చుట్టూ తిరిగి అలసిపోయి ఇసుగు కలిగిందంట వాళ్ళకి. ఏమి స్తోత్రం. నీ మీదకు వచ్చే శ్రమ, నీ మీదకు వచ్చే శోధన, నీ మీదకు ప్రవేశిస్తున్న ప్రతి ఆపద కూడా నిన్ను ముట్టి శ్రమకి ఇసుగు కలగాలంట, అపాయముకి ఇసుగు కలగాలంట, శోధనకి అబ్బా ఇది ఏంట్రా నాయన, వీళ్ళు ఏం బిడ్డలరా నాయన అని చెప్పేసి శోధన కలిగి ఆ శ్రమకి, దానికి ఇసుగు కలిగి నేను విడిచి వెళ్ళిపోతుంది అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని నమ్మిని పట్టినటువంటి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలు, మనం నీతిమంతులం. మనకు ఆపదలు సమీపించినప్పుడు, మనకు శోధనలు సమీపించినప్పుడు, మనకు అపాయాలు మన మీద, మన కుటుంబాల మీదకి వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పట్టుకొని ఒక ఇంట్లో భద్రంగా పెడతాడు, మన చుట్టూ కంచి వేస్తాడు, మన చుట్టూ ప్రాకారాలు ఉంచుతాడు, మన చుట్టూ చీకటి కలిగి చేస్తాడు. ఎవరికి కనబడనీయకుండా శోధనకి, రోగాలకి, బాధలకి, కష్టాలకి ఇట్లల్లో మిమ్మల్ని నశించిపోయకుండా దేవుడు కంచి వేస్తాడు. హల్లెలూయా. ఇది ఉదయ కాలంలో దేవుని సన్నిధిలోకి నీవు త్వరపడి వచ్చి దేవుని మందిరంలో దేవుని మహిమపరుస్తున్నట్టు నిన్ను దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీతిమంతులకు శ్రమలు, అనేక బాధలు ఐటిలో లో నుండి దేవుడు నిన్ను విడిపించి రక్షించుకుంటాడు. నీతిమంతులు మొర్ర పెట్టగా దేవుడు వారి మొర్రలను ఆలకించి నిన్ను రక్షిస్తాడు. రక్షిస్తున్నటువంటి దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు లోతు కుటుంబాన్ని ప్రమాదంలోంచి, ఆపదలోంచి, కష్టంలోంచి దేవుడు వారిని రక్షించాడు. పిల్లలారా, లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించినప్పుడు నీవు నీ కుటుంబాన్ని దేవుడు రక్షించడా?
దేవుడు కాపాడుకోడా అంటే ఇక్కడ నీతిమంతులు మొర్రపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు మొర్రపెట్టాలి. నీతిగా బ్రతికే వాళ్ళము మొర్రపెట్టాలి. నీతిలో, దేవుని భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో క్రమంగా పాటిస్తున్నట్టు మనకు దేవుడు మనం మొర్రపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించే శక్తి గల దేవుడు. నిజంగా మొర్రపెట్టే వారికి దేవుడంట సమీపంగా ఉంటాడంట. నిజంగా మొర్రపెట్టే వారికి అంటే నిజంగా అంటే అబద్ధంగా మొర్రపెట్టే వారం కాదు, ఏదో ఒక రకంగా మొర్రపెట్టే వారం కాదు. ఈ సమయానికి ఈ టయానికి మనం ప్రార్థన చేసుకోవాలి కదా అని ప్రార్థన చేసుకోవడం కాదు, నిజంగా మొర్రపెట్టాలి. నిజాయితీగా మొర్రపెడితే దేవుడు సమీపంగా ఉంటాడని వాక్యం చదివిస్తుంది. బిడ్డలారా, సమీపంగా ఉండి నిన్ను బలపరుస్తాడు ఆయన, సమీపంగా ఉండి నిన్ను కాపాడుతాడు ఆయన. దేవునికి స్తోత్రం.